మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు డాక్టర్ రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి. గురుగారు, ఈ 2026 నూతన సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గురువు సప్తమంలో సంచారం చేస్తున్నాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. వైవాహిక జీవితంలో కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఖర్చు పెట్టేటువంటి డబ్బు బయట వారికి అనవసరమైనటువంటి ఖర్చుగా కనిపించినప్పటికీ కూడా అది కుటుంబానికి పెట్టేటువంటి ఖర్చుగానే ఉంటుంది. అంటే సద్వయంగానే ఉంటుందన్నమాట. అంటే వ్యయం డబ్బు వేస్ట్గా ఖర్చు పెట్టే డబ్బు ఉంటుంది. అదేవిధంగా దుబారా ఖర్చు కూడా ఉంటుంది. కొన్న వస్తువే కొంటాం ఇలా కాకుండా ఖర్చు పెట్టేటువంటి డబ్బు కరెక్ట్గా యూస్ఫుల్ ఖర్చుగానే ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి రాహు యోగకారకమైనటువంటి ఫలితాలు వస్తాడు. యాక్చువల్గా కొన్ని కష్టసాధ్యమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావం అనేది రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగపరంగా కొంచెం స్ట్రెస్ అనేది ఇస్తుంది. స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా ఆ స్ట్రెస్ని ఏదో విధంగా క్లియర్ చేసుకొని ముందుకు వెళ్ళగలిగేటువంటి కొన్ని నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారు. ముఖ్యంగా కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు అనేది వయోవృద్ధులను వెంటాడుతూ ఉంటాయి. అదేవిధంగా జుట్టు రాలిపోవటం అనేటువంటి ఒక సమస్య అనేది, బాడీలో హీట్ పెరగటం అనేటువంటి ఒక కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా హెల్త్ పరంగా రికవరీ అనేది కూడా అదే విధంగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే గురువు యొక్క పూర్తి దృష్టి జన్మరాశి మీద ఉంటుంది. ఈ పూర్ణ దృష్టి అనేది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫస్ట్ హాఫ్ అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. మెయిన్గా విద్యార్థులకి విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉండేటువంటి ఒక పరిస్థితి. దాంతోపాటు విద్యలో విజయాన్ని సాధించగలుగుతారు. మెయిన్ కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. చదువుకునేటువంటి దాని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా కొన్ని బిజినెస్లు, మెయిన్గా లైక్ ఫుడ్ రిలేటెడ్ బిజినెస్లో కానీ, స్కూల్స్ రిలేటెడ్ బిజినెస్లో కానీ, బంగారం వ్యాపారం చేసేటువంటి వారు కానీ, వీరందరూ కూడా రాణించగలుగుతారు. అదేవిధంగా వచ్చినప్పటికీ రాశిలో ఉండేటువంటి వారికి వివాహ ప్రయత్నాలకు కూడా జూన్ వరకు చాలా అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మెయిన్గా కాషియస్గా ఉండాల్సిందే. జూన్ 2 నుంచి గురువు అష్టమంలోకి సంచారం చేయబోతున్నాడు. ఆ టైం నుంచి జాగ్రత్త అనేది ఎక్కువగా తీసుకోవాలి. మెయిన్గా వచ్చినప్పటికీ ఎప్పుడైతే గురువు యొక్క మార్పు అష్టమంలోకి ఉచ్చ స్థానంలోకి వెళ్తాడో హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఫ్యామిలీ పరంగా కొంచెం గ్రోత్ అనేది ఉంటుంది. కానీ అంత కన్సర్న్ భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎందుకంటే స్టిల్ ఏంటంటే తృతీయంలో రాహు బలమైనటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం అనుకూలత అనేది ఉంటుంది. ధైర్యం సాహస లక్ష్మి అని అంటారు. అంటే లక్ష్మిని పొందాలంటే మెయిన్గా కావాల్సిన ధైర్యం కావాలి. ధైర్యంతో ఉన్నప్పుడు ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా మిగతావన్నీ పరిస్థితులు దానంతట అవే సాల్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ ధైర్యాన్ని కోల్పోకుండా ఉన్నంత వరకు జీవితం అనేది ప్రశాంతంగా ఉంటుంది. సో డిసెంబర్ 5 వరకు కూడా వచ్చినప్పటికీ రాహుకేతువులో ఎటువంటి మార్పు లేదు. సో కాబట్టి ఈ సంవత్సరం వరకు కూడా ఆ యొక్క ధైర్యంతోనే, మొండి ధైర్యం ఏదైతే ఉంటో 10 మంది మొండి ధైర్యం అనుకోవచ్చు, కాకపోతే అంత భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. పరిస్థితులు అన్నీ చక్కబడుతూ ఉంటాయి. రాజకీయంగా కూడా ఒక మార్పు రావడానికి గల కారకంగా ఉంటుంది. అనుకున్న దానికన్నా కూడా మంచి పదవి పొందడానికి కూడా ఒక మంచి సౌలభ్యం ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా కలిసి వస్తాయి. మెయిన్గా బ్రదర్స్ సిస్టర్స్తో కూడా కొంచెం రిలేషన్ ర్యాప్ ఓవర్ పెరుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాజకీయంగా, రియల్ ఎస్టేట్ పరంగా కూడా అనుకూలత పెరగడానికి గల కారకంగా కూడా ఉంటుంది ఈ సంవత్సరం. ఓవరాల్గా వచ్చినప్పటికీ ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తూ ఉన్నది. స్టేషనరీ షాప్స్లో బిజినెస్ కూడా 3 పువ్వులు 6 కాయలుగానే ఉంటుంది. జూన్ తర్వాత నుండి ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొంచెం ప్రాబ్లమాటిక్ కండిషన్స్ ఏర్పడుతున్నట్టుగా అనిపించవచ్చు. విద్యార్థులు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాలి. విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు కూడా వస్తున్నటువంటి లాభాలని, ఖర్చుని బ్యాలెన్స్ చేసే విధంగా కొన్ని నిర్ణయాలు అనేవి తీసుకుంటే అనుకూలంగా ఉంటుంది. గురుగారు, ముఖ్యంగా ఈ ధనుసు రాశి అయిన విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటారు? విద్యార్థులకి ఇందాక చెప్పిన విధంగానే వచ్చినప్పటికీ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులకి జూన్ వరకు చాలా అనుకూలంగా ఉంటుంది. జూన్ తర్వాత
కొంచెం డౌన్ఫాల్ కనపడుతున్నట్టుగా ఉంటుంది. కాకపోతే మ్యాథమెటిక్స్లో చదువుతున్నటువంటి విద్యార్థులు పెర్ఫార్మెన్స్ అనేది అదే విధంగా ఉంటుంది, దానిలో ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ రాష్ట్రం ఉండేటువంటి వారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎవరికైతే ఇమ్యూనిటీ పవర్ కొంచెం తక్కువగా ఉంటుందో జూన్ తర్వాత నుండి వారు కొంచెం జాగ్రత్త, అంటే శని ప్రభావం పెరిగిపోతుంది. గురు ప్రభావం ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో ఆటోమేటిక్గా శని బలవంతుడైపోతూ ఉంటాడు గోచారంలో. సో శని ఆల్రెడీ అర్ధాష్టమంలో ఉన్నాడు కాబట్టి దాని యొక్క ప్రభావం ఈ రాశిలో వారి మీద కొంచెం ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా డెబిట్స్ అంటే అప్పులు తీసుకునేటువంటి సమయంలో జాగ్రత్తలు ఎక్కువగా ఉండాలి. అనవసరమైనటువంటి అప్పులకి దూరంగా ఉండటం అనేది ఉచితం. 1-2 సార్లు అప్పులు చేయటం, అవసరం లేనటువంటి వస్తువులు కొని అప్పుల్ని పేర్చుకుంటూ ఉండడం మంచిది. భారీ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైనా చేయాలనుకున్నా సరే 1-2 సార్లు ఆ యొక్క ఆస్తి పత్రాలను 1-2 సార్లు చెక్ చేసుకోవటం, విలువైనటువంటి ఆస్తి పత్రాలను ఎక్కడ పెట్టారని చెప్పి వాటి గురించి 1-2 సార్లు వెతుకులాట, అంటే పెట్టిన చోటే ఎక్కడ దగ్గర ఉంటుంది కాబట్టి దాని గురించి వెతుకులాట అనేది పరిపాటిగా ఉండేటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమ శని ప్రభావం అనేది కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కూడా కారకంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో ఏదైనా సరే మీరు చెప్పాలనుకునేటువంటి విషయాన్ని క్లియర్గా కన్వే చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయటం అనేది మంచిది. ముఖ్యంగా గురుగారు ధనుసు రాశికి చెందిన స్త్రీలైనా పురుషులకైనా ఎలా ఉండబోతుంది? స్త్రీలకి మెయిన్గా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళ వ్యాపారం చేయాలి, లేకుండా ఉంటే ఉద్యోగం చేయాలి అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని చెప్పి అనుకునేటువంటి వారికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. సమయానికి కాలంగా వారు అనుకున్నటువంటి ఒక ప్లాన్ ఏదైతే ఉందో, ట్రిప్స్ వెళ్ళాలని, లేకుండా ఉంటే ఫైనాన్షియల్గా గెయిన్ అవ్వాలని, వారికంటూ ఒక సొంత జీతం అనేది ఉండాలి అనేటువంటి వారికి, వాళ్ళ సఫలీకృతం కావాలనుకునేటువంటి వారికి బాగానే ఉంటుంది. జూన్ వరకు కూడా గురువు యోగాన్ని ఇవ్వగలుగుతాడు. మనోధైర్యాన్ని ఇవ్వడానికి రాహు రెడీగా ఉన్నాడు. రాహు తృతీయంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఆ యొక్క అనుకూలత ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధైర్యాన్ని ఇస్తుంది అన్నమాట. మెయిన్గా జీవితంలో కావాల్సింది ఏంటి, ఏ మనిషికైనా సరే ధైర్యం అనేది కావాలి. ఆ ధైర్యాన్ని ఇచ్చేటువంటి స్థితిలో రాహు ఈ సంవత్సరం మొత్తం డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా అక్కడే ఉంటాడు. కాబట్టి వారికి అనుకూలంగానే ఉంటుంది ఈ యొక్క సంవత్సరం. సంతాన యోగం ఉందంటారా? సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఫస్ట్ హాఫ్లోనే సంతాన యోగం అనేది కలుగుతుంది. సంతాన ప్రాప్తి కలగటం, అదేవిధంగా ప్రశాంతమైనటువంటి యోగ్యత అనేది కూడా జూన్ తర్వాత కలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి. సినీ రంగాల్లో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది? సినీ రంగాల్లో ఉండేటువంటి వారికి వచ్చినప్పటికీ వారి యొక్క అనుకూలత అనేది ఉంటుంది. మెయిన్గా చేతి వృత్తి పని వాళ్ళు, అదేవిధంగా ఎవరైతే ఈ కళాకారులు అనేటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సమయానికి రావలసినటువంటి రెమ్యూనరేషన్స్ టైంకి రావటం అనేది ఫస్ట్ హాఫ్లో ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ పొందగలుగుతారు. సెకండ్ హాఫ్లో వచ్చేటప్పటికి వీరికి ఎలా ఉంటుంది అంటే కొంచెం స్లో డౌన్ అవుతారు. పేస్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. మెయిన్గా వచ్చేటప్పటికి ఈ సినీ రంగ కార్మికుల్లో వచ్చేటప్పటికి ఈ కాంట్రాక్ట్స్ రెన్యువల్ గురించి ఆలోచించడం, అదేవిధంగా రెమ్యూనరేషన్ సరిగా రావట్లేదు అనేటువంటి కొన్ని ఇబ్బందులు గురవ్వటం అనేది సెకండ్ ఫేజ్లో కొంచెం కలిగే విధంగా ఉంటుంది. భారీ బడ్జెట్స్, కొన్ని మంచి మంచి అవకాశాలు అనేది కూడా ఫస్ట్ హాఫ్లో వీరికి ఎక్కువగా జూన్ బిఫోరే పొందగలుగుతారు. ముఖ్యంగా గురుగారు ఎవరైతే విదేశాలకి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారో వారికి విదేశ యోగం ఉందంటారు. విదేశీ యోగం గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి ఫస్ట్ హాఫ్లో ఎక్కువగా యోగం ఉంటుంది. జూన్ వరకు వారు ప్రయత్నం చేయాలనుకున్నటువంటి వారు, కొత్త కోర్సెస్ నేర్చుకోవాలనుకున్నటువంటి వారికి, స్త్రీలకి కూడా కొత్త కోర్సెస్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, ఏదో ప్రెగ్నెన్సీ బ్రేక్ వచ్చింది అని చెప్పి అనుకునేటువంటి వారికి కూడా మళ్ళీ కొన్ని అవకాశాలు అనేది పొందగలుగుతారు. గురుగారు ముఖ్యంగా మీరు ద్వాదశ రాశుల వారికి ఒక ర్యాంక్ అనలైజ్ చేసి ఇస్తున్నారు. సో ధనుసు రాశి వారికి ఏ ర్యాంక్ వస్తుంది? ధనుసు రాశి వారికి నేను బెస్ట్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది, సెకండ్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గురువు యొక్క స్థితి సప్తమంలో 180 డిగ్రీస్లో కరెక్ట్గా 90 ఉన్నాడు. కరెక్ట్గా పూర్ణ దృష్టి ఈ యొక్క ధనుసు రాశి వారు పొందుతున్నారు. తృతీయంలో రాహు అనుకూలంగా ఉన్నాడు. అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి గ్రహాలు, ఈ 2 గ్రహాలు బలమైనటువంటి స్థితిలో ఉన్నాయి. నేను ఇచ్చింది డిసెంబర్ వరకు కాబట్టి, జనవరి వరకు, డిసెంబర్ 31 వరకు కాబట్టి బెస్ట్ పొజిషన్స్లో ఉన్నటువంటి గ్రహాలు
పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతున్నాయి. గురుగారు ఓవరాల్గా ఈ 2026లో వీళ్ళు ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేయాల్సి ఉంటుంది? ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా పూజించాల్సింది శని ఫస్ట్. అంటే వెంకటేశ్వర స్వామిని ఆల్టర్నేటివ్గా శనిని డైరెక్ట్గా పూజించలేనటువంటి వారు వెంకటేశ్వర స్వామిని పూజించాలి. బ్లాక్ కలర్ అంటే మాలధారణ చేయాలనుకున్నటువంటి వారు మాలధారణ చేసినా సరే కొంచెం ప్రభావం అనేది తగ్గుతుంది. ఎందుకంటే బ్లాక్ కలర్ అనేది శనికి ప్రీతికరమైనటువంటి వస్త్రం కాబట్టి. దాంతోపాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు గురుగ్రహ మంత్ర జపం అనేది కూడా చేయాలి. ఎందుకంటే అష్టమంలోకి గురు సంచారం నెక్స్ట్ ఇయర్ జూన్ నుంచి అంటే 2026 జూన్ 2 నుంచి ఉండబోతున్నాడు కాబట్టి గురుగ్రహ మంత్ర జపం, వటవృక్షం కింద దీపారాధన, అదేవిధంగా దక్షిణామూర్తిని ఎక్కువగా పూజించటం అనేది కూడా మంచిది. వాటితో పాటు శని ముందు దీపారాధన కంపల్సరీగా చేయాలి ఈ రాశిలో ఉండేటువంటి వారు. అదేవిధంగా శనికి తైలాభిషేకం చేయటం, వీలైతే శనిగ్రహానికి హోమాన్ని చేయించుకోవటం అనేది మంచిది. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు ధరించాల్సినటువంటి రత్నం వచ్చేటప్పటికి కాకి నీలాన్ని ధరించడం అనేది మంచిది. దాంతోపాటు గోమేధికాన్ని కూడా ధరించవచ్చు. కాకపోతే కాకి నీలం ధరించినటువంటి వారు గోమేధికాన్ని ధరించాల్సినటువంటి అవసరం అయితే లేదు. డిసెంబర్లో 5వ తారీఖున తర్వాత గోమేధికాన్ని మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు. కాకపోతే కాకి నీలం సరిపోతుంది. అది కూడా ధరించడం లేనటువంటి ఆర్థిక పరిస్థితి సరిపోకపోతే సిల్వర్ రింగ్ని మధ్య వేలికి పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా వెంకటేశ్వర స్వామిని సంవత్సరం మొత్తం పూజించవచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారు జూన్ 8 నుంచి మటుకు కంపల్సరీగా వటవృక్షం కింద దీపారాధన చేయటం, వీలైనప్పుడు గురువారం పూట అట్లీస్ట్ చేయగలిగితే మంచిది. గురుగారు ఓవరాల్గా 2026లో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.